ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ ఆర్తి క్లౌడీ కిడ్స్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేనైతే వంట అయితే చేస్తున్నాను. రైస్ అయితే వండిసాను, పులిహోర చేద్దామని చెప్పేసి, అలాగే సేమియా కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఉగాది పచ్చడి కూడా చేయాలి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే లేవలేదు. మా హస్బెండ్ అయితే షాప్కి అయితే వెళ్ళారు పాల ప్యాకెట్లు తీసుకొద్దామని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి చేసుకుని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మాత్రం నేను పోపు అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో మామిడికాయ పులిహోర చేద్దామని చెప్పేసి మామిడికాయలు అలాగే పల్లీలు అన్నీ అయితే వేసుకున్నాను. ఫ్రెండ్స్, నేనైతే మామిడికాయలకి అయితే ముక్కలు అయితే కట్ చేస్తాను ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఉగాది పండుగ ఎలా చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే నాకు మంచిగా అయితే హెల్ప్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ ఇయర్ అంతా అందరూ హ్యాపీగా ఉండాలని అయితే నేను నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఉగాది రోజు మనం ఎలాగో ఉగాది పచ్చడి అయితే చేస్తాం కదా, అలా కాకుండా పప్పులో కానీ ఇంకా వేటిలో అయినా ఉగాది మామిడికైతే అయితే ఏదో ఒకటి అయితే తయారు చేయాలంటాం కదా. అందుకే నేను ఎలాగో పులిహోర చేస్తున్నాను కదా అని చెప్పేసి మ్యాంగో అదే మామిడికాయ ముక్కలు అయితే ఇంకా అందులో అయితే వేస్తాను. అప్పుడు మామిడికాయ పులిహోర అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి అయితే నేనైతే బెల్లం అయితే తురుముకుంటున్నాను. మామిడికాయ ముక్కలు అయితే కట్ చేస్తాను. అలాగే చింతపండు మొగ్గు కూడా నానేసాను ఫ్రెండ్స్. కొంచెం థిక్గా అయితే అయిపోయింది. కొంచెం వాటర్ అయితే వేసుకొని చూస్తూ ఉండండి నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే మా తమ్ముడు వాళ్ళు అయితే పక్క నుంచి అయితే మాట్లాడుతున్నారు, దానివల్ల అయితే సరిగా వినిపించట్లేదు. అందుకే నేను ఇక్కడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసే ఉగాది పచ్చడి ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వంట అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి, నేనైతే చూపిస్తాను ఫ్రెండ్స్. పులిహోర అయితే అయిపోయింది, అలాగే సేమియా కూడా చేశాను. అలాగే పులిహోరతో పాటుగా నేనైతే కొంచెం బంగాళదుంప కర్రీ కూడా చేశాను. ఇంకా ఉగాది పచ్చడి. ఇప్పుడైతే రెడీ అయిపోయి దేవుడికి దీపం పెట్టుకుని టెంపుల్కి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మా పిల్లలు కూడా ఇంకా రెడీ అయితే అయిపోయారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ తరఫున అందరికీ హ్యాపీ ఉగాది. ఇగో ఈ అమ్మాయి వచ్చేసి మా హనీ వాళ్ళ ఫ్రెండ్. తోటి నువ్వు కూడా హాయ్ చెప్పు. మా హస్బెండ్ అయితే కొబ్బరి ముక్క కొట్టే పనిలో ఉన్నారు, మేమైతే తినే పనిలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మేమైతే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తాం ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర నుంచి. ఇప్పుడైతే ఇంకా ఉగాది పచ్చడి అయితే కొంచెం తినేసి, ఆల్రెడీ టెంపుల్లో అయితే ఇచ్చారు, అక్కడ కూడా తిన్నాం. ఇప్పుడైతే మా ఇంట్లో చేసుకుని తినేసి ఇంకా అన్నం అయితే తినేయాలి. బాగా ఆకలి అయితే వేస్తుంది ఫ్రెండ్స్.